జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ రేఖ. జై శ్రీరామ్. శుభోదయం అండి. ఏం చేస్తున్నావు? ఇగో పాలు కాస్తున్నాను. ఏంటి వెరైటీగా పాలు కాస్తున్నావు? పాలు కాస్తున్నానా? ఎందుకంటే మీ కొడుకు నన్ను పట్టుకుని తిడుతున్నాడు. అన్ని సార్లు తీలిస్తున్నావు, ఆయన ఏమైపోతారమ్మా? అసలు నీకు భయం బత్తి లేదు, డాడీ గురించి అసలు ఆలోచించట్లేదు నువ్వు. కాదు, కుదరదు. నీకు కాఫీ ప్యాకెట్లు బ్రూ కాఫీ ప్యాకెట్లు ఎంత ప్రేమ కారిపోతుందో నా మీద. ప్రేమ లేనట్టు చెప్తారండి బాబు మీరు. ప్రేమ లేకుందే ఇన్నాళ్ళు ఉన్నావా? ఇంకేం చేసావు మరి? ఆడికి లంచ్ బాక్స్ నిమ్మకాయ పులిహార చేయమంటే నిమ్మకాయ పులిహార చేశాను. చాలా రోజులు అయిపోయింది కదమ్మా. వెరీ గుడ్ ఫుడ్. లెమన్ రైస్ మాట. చాలా మంది ఎప్పుడు పులిహారలు బిర్యానీలు ఇవే అనేవారు. ఈ మధ్యన చాలా మటుకి దీన్ని పక్కకు పెట్టేశాం కదా. అసలు పండగ నుంచి వచ్చాక పులిహారే చేయలేదు. వాడికి ఇష్టం బాగా నిమ్మకాయ పులిహార అన్నా చింతపండు పులిహార అన్నా. పులిహార అంటే బాగా తింటాడు అనమాట. టిఫిన్ కూడా అదే చేస్తాడు. వాడికి ఇంకా అంత ఇష్టం అన్నమాట. ఓకేనా? ఇంకా పులిహార చేస్తాను, టిఫిన్ కూడా అదే కొంచెం తినేసి వెళ్ళిపోతాను అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమంతే చాలా బాగున్నామండి. అందరూ బాగుంటారు, అందరూ మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే బాబుకి లంచ్ బాక్స్ పులిహారే, టిఫిన్ కూడా అదే. మా వారికి మీరందరూ కూడా అంటున్నారు కదా, టీలు అన్నిసార్లు ఇవ్వకండి, మంచిది కాదు, ఒకసారి కాఫీ ఇవ్వండి అన్నారు కదా. బాబు కూడా అలాగే వాళ్ళ డాడీ కోసం ఆలోచించి నన్ను తిట్టి మరి కాఫీ ప్యాకెట్లు తెచ్చేయండి.